నేడు టీడీపీ మూడో జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. పలు అసెంబ్లీ ఎంపీ స్థానాలకు ప్రకటించే ఛాన్స్ ఉంది. రేపు టీడీపీ అభ్యర్థులకు వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. ఇవాళ సాయంత్రం టీడీపీ రెండో లిస్టు రిలీజ్ అవుతుంది. ఫస్ట్ లిస్ట్ అసెంబ్లీ జాబితాలకు సంబంధించి 94 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. తర్వాత రెండో 34 మందిని ప్రకటించింది. అంటే మొత్తం 128 మందిని ఫస్ట్ సెకండ్ లిస్ట్ లో ప్రకటించడం జరిగింది. ఇంకా 16 మందిని ప్రకటించాలంటే మొత్తం 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. 31 స్థానాల్లో బీజేపీ జనసేన పోటీ చేస్తుంది పొత్తులో భాగంగా. అయితే బీజేపీతో కొంత ఇబ్బందికర పరిణామాలు వచ్చాయి. ఢిల్లీకి పురంధరేశ్వర్ వెళ్లారు. టీడీపీ నేతలు బీజేపీలో తీసుకుని వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉన్నారన్న ఒక విమర్శను బీజేపీ సీనియర్ నేతలు ప్రధానంగా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత ఫైనలైజ్ అవడానికి లేట్ అయింది. అందుకని ఇవాళ సాయంత్రం రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి ఎంతమంది ఎమ్మెల్యేలను రిలీజ్ చేస్తారు లిస్టు, ఎంతమంది ఎంపీల లిస్టు, ఎంపీలను కూడా ఒక 17 మంది ప్రకటించాలి. మరి ఆ లిస్టు కూడా రిలీజ్ చేస్తారా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా అనేది చూడాలి. నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు. పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కొన్ని సెటరేట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకని ఇవాళ సాయంత్రం రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే రేపు టీడీపీ వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఎవరు, ఎమ్మెల్యేలకి ఎంపీలకి పోటీ చేసే అభ్యర్థులతో పాటు పొలిటికల్ టీమ్, ఎలక్షన్ టీమ్ కూడా రేపు వర్క్ షాప్ లో ఉంది. వాళ్ళు సోషల్ మీడియా మేనేజర్లు, మీడియా మేనేజర్లు వీళ్ళందరితో. కాబట్టి ఈ రోజు లిస్ట్ రిలీజ్ చేస్తే కనుక వాళ్ళంతా కూడా రేపు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఇస్తే వాళ్ళ సాయంత్రం లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నాయి. శిరీష. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.